అయ్యా చాలా చక్కగా చెప్పారు. ఒక సంఘం బాగుపడినా చెడిపోయినా అది బ్రాహ్మణుల వల్లనే. ఇప్పుడు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞదా చరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా సయత్ ప్రమాణం కృతే లోకస్తదనువర్తతే అన్నారు. అంచేత ఎవరైతే శ్రేష్ఠులుగా కొలవబడుతున్నారో వాళ్ళు ఏం చేశారో అదే ఇతరులు చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు ఏదైతే ప్రమాణంగా అంగీకరిస్తారో దాన్నే ఇతరులు కూడా పాటిస్తారు. అంటే ఇప్పుడు ఈరోజు సాయిబాబా అనే ఒక కల్మషం ఈ హిందూ సమాజంలో ఇంత బలంగా వెళ్ళిపోవడంలో ప్రధానమైన భూమిక బ్రాహ్మణులదే ఉంది. ఏం బ్రాహ్మణులకి తప్పకపోతే ఇంకెక్కడ డబ్బులు దొరకవా అంటే ధనముల కోసమని చెప్పేసి ఘనమైన ధర్మాన్ని కూడా పణంగా పెట్టేసి సాయిబాబాని దేవుడిగా కొలవడం అనే వ్యవస్థను చేసింది ఎవరు? బ్రాహ్మణులు కదా. ఒక వ్యక్తిని మనం దైవ మంత్రాలతోటి ఏ వ్యక్తిని లేకపోతే ఒక శక్తిని లేకపోతే ఒక నిర్జీవ వ్యవస్థనైనా సరే వేద మంత్రాలతోటి ఆవాహన ఆరాధనాది ప్రక్రియలు కనుక చేసినట్లయితే దాంట్లోకి దైవశక్తి ఆటోమేటిక్గా వస్తుంది. అలా ఒక నీచమైన వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలోనికి మూర్తిత్వంలోనికి ఈ దేవతా శక్తుల్ని ఆవాహనం చేసింది ఎవరు? బ్రాహ్మణులే కదా. చేస్తున్నది ఎవరు? అంచేత ముందు ఇక్కడ మారాలి. ఖచ్చితంగా మార్పు ఎక్కడ రావాలంటే ఇప్పుడు పైనుంచి నీరు కిందకు వస్తుంటే కిందటి నీరు ఎంత తోడుతున్నా ఉపయోగం లేదు. ఆగవలసింది పైనుంచి వచ్చే ప్రవాహం ఆగాలి. కింద నీరు తోడుతున్నంతసేపు నీరేం పోదు ఎప్పటికేను. కింద నీరు తోడుతుంటే పైనుంచి మళ్ళీ వస్తూనే ఉంటుంది. అంచేత దీనికి మూలం ఎక్కడుందో దాన్ని ఆపాలి. ఆ మూలం దగ్గర ఆపితే మనం ఇక్కడ తోడవలసిన పనే లేదు. అంటే వ్యాధి మూలంలో చికిత్స చేయాలి తప్ప వ్యాధి చివరిలో చికిత్స ఎంత చేసినా ఉపయోగం లేదు. అందువలన ఇప్పుడు ఖచ్చితంగా మారవలసిన ముందు బ్రాహ్మణులు. అయితే ఒక్కసారిగా లక్షలాది మంది బ్రాహ్మణులు రోడ్డున పడిపోతారు అని ఎవరో మొన్న ఒక ఆయన పట్టుకొచ్చారు. లక్షలాది మంది బ్రాహ్మణులు బయటపడిపోతారు ఒక్కసారిగాను. వాళ్ళందరూ సాయిబాబా దేవాలయాల్లో పనిచేస్తున్నారు, వాళ్ళకి జీవనభృతి పోతుంది అంటున్నారు. నిజమే. అధర్మం వైపుకి వెళ్ళే ఒక్క అడుగైనా సరే ధర్మాన్ని నాశనం చేసేస్తుంది. అంచేత అధర్మం వైపుకి వేసిన అడుగులు యువతలకు వచ్చేయాలి. అంతకంటే ఇంకా దేవాలయాలే లేవా? చెట్టు పుట్ట పెట్ట అన్నిటిలోనూ దైవాన్ని చూస్తే మన హిందూ ధర్మంలో ఒక వేప చెట్టుకు పూజ చేయండి, ఒక రావి చెట్టుకు పూజ చేయండి, ఒక మర్రి చెట్టుకు పూజ చేయండి, ఒక జమ్మి చెట్టుకు, మారేడు చెట్టుకి ఒక చెట్టు దగ్గర కూర్చొని చేయండి. మీరు చేసే నిత్యాభిషేక దీక్షలు ఏవైతే అనుకుంటున్నారో అవి ఎందుకు రారు? దైవశక్తి అక్కడే ఉంది. ఆ చెట్టే దైవం. ఆ చెట్టు దగ్గరే మీరు నిత్య ధూపదీప నైవేద్య ప్రక్రియలు చేయండి. అదే దేవాలయం అవుతుంది. అక్కడికి అన్ని శక్తులు వస్తాయి. అంతేగాని ఇప్పుడు మనకి సంబంధం లేని, మనకి వ్యతిరేకమైన, సంబంధం లేనిది అయితే పర్వాలేదు, వ్యతిరేకం పూర్తిగా మనమేమో గోవుని పూజిస్తాం, వాళ్ళేమో గోవుని హత్య చేస్తారు, తింటారు. అంచేత ఆ వ్యక్తి మనకి ఏ విధంగా దైవం అవుతాడు? అంచేత ఇప్పుడు సరే కాకతాళీయంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. కాకతాళీయంగా జరిగిందని శాస్త్రం చేసేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే నేను అనుకోకుండా సాయిబాబాకు దండం పెట్టిన వెళ్ళని వేళ నాకు పని జరిగింది. ఈవేళ నీకు పని జరగడానికి కారణాలు వేరే ఉండొచ్చు, కానీ ఒక్కదాన్ని నువ్వు బయట 10 మందికి చెప్తే 10 మంది అదే పని చేస్తారు. ఆ పని చేసిన తర్వాత వాడిని దేవుని చేస్తారు. అంచేత దైవంగా మార్చడంలో ఒక వ్యవస్థ బాగుపడినా పాడైపోయినా అది బ్రాహ్మణుడిదే బాధ్యత. అందుకని ఖచ్చితంగా ఇప్పుడు చాణక్యుడు ఎందుకు నందవంశాన్ని మార్చాల్సి వచ్చింది? నందులు అందరూ బ్రాహ్మణులు, మతం ఎక్కువపోయి ఉన్నారు. దేశం నాశనం అయిపోతున్నా, ప్రమాదం పొంచి ఉన్నా సరే వాళ్ళ మతమత్తంలో చాణక్యుడిని ఒక దీక్షాపరుడైన బ్రాహ్మణుడు కూడా నిందించే స్థాయికి వచ్చేసారు ఆ మతమత్తులైన బ్రాహ్మణులు. అంటే వాళ్ళు రాజపదవుల్లో ఉన్నారు బ్రాహ్మణులు. అప్పుడు చాణక్యుడేమో వైదిక వ్యవస్థలో ఉన్నాడు. దాంతో వీళ్ళకి ఏమైంది? వైదిక వ్యవస్థలో ఉన్న బ్రాహ్మణుడు మతమత్తమైన పరిస్థితుల్లో ఉన్న అంటే రాజపదవుల్లో ఉన్న నందులకి నచ్చలేదు. దాంతో అవమానం చేశాడు. అప్పుడు చాణక్యుడు గుర్తించాడు, ఓహో సమాజం పాడైపోతుంది మళ్ళీను అని చెప్పి ముందు ఆ నవనందుల్ని హతం చేసి అప్పుడు మళ్ళీ పునర్రాజ్య స్థాపన అదంతా చేశాడు. అంచేత ఇలా ప్రతి చోట్లోనూ కూడా ధర్మ పునఃస్థాపన కోసం బ్రాహ్మణులు పూనుకోవాల్సి వస్తుంది. బ్రాహ్మణుల వల్లనే చెడిపోయినా సరే వ్యవస్థను మళ్ళీ బ్రాహ్మణులే మార్చవలసిన పరిస్థితి వస్తుంది. అవసరం. ఇక్కడ 1%, 2%, 3%, 4% బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నా సరే మార్చడం వాళ్ళ పనే. ప్రాణాపాన వ్యానోదాన సమానాల్లో ప్రాణం అనేది ఒక్క తేజోమయమైన కంటికి కనిపించినంతటి పరిమాణం కలిగిన శక్తివంతమైన రూపం. కానీ ఆ ఒక్క రూపంతో ఆ ప్రాణాపాన పంచప్రాణాలకి విలువ వస్తుంది. ఆ శరీరంలోంచి ఎంత పెద్ద ఏనుగు లేకపోతే పెద్ద సింహంలోంచి ఆ చిన్న తేజశక్తి అయిన ప్రాణం బయటికి వెళ్ళిపోతే ఇంకా చిన్న చీమకు కూడా లోకువే, పురుగులు తినేస్తాయి. అంతవరకు సింహం పులులను తినచ్చు, ఏనుగులను తినచ్చు, కానీ దాంట్లోంచి ఆ ప్రాణశక్తి బయటికి పోగానే పురుగులు తినేస్తాయి, చిన్న చిన్న పురుగులు తింటాయి. అంతేగాని అప్పుడు పెద్ద జంతువులు ఏవి తినవు. పులి, సింహం, నక్క ఇలాంటివి కూడా ఇంచుమించు తినవు, ఇష్టపడవు. పురుగులు మాత్రమే
ఇష్టపడకపోయినా కష్టపడినా తినేస్తాయి. ఎంత చిన్న పురుగు, చిన్న చిన్న పురుగులకి లోకు అయిపోతుంది అనమాట. అంచేత ప్రాణశక్తి పోకూడదు. సమాజంలో ప్రాణశక్తి బ్రాహ్మణుల రూపంలో ఉంటుంది. ఆ శక్తిని మనం ఎప్పుడైతే దుర్వినియోగం చేసామో అది మనకి వినాశనానికి హేతు అవుతుంది. అందువల్ల ఎవరిని దూషించద్దు. ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి మొట్టమొదట. అందుకని ముందు ఖచ్చితంగా సాయిబాబా గుడిలో పనిచేస్తున్న బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దగ్గరలో ఉన్న చిన్న చిన్న నిరాదరణకు గురైన దేవాలయాలకు వెళ్ళిపోండి. దేవుడు ఎక్కడున్నా వస్తాడు. మన పురాణాలన్నీ అవే చెప్తున్నాయి. ఏమీ లేని చోట్ల కూడా దేవుడు వచ్చాడని చెప్తున్నాయి. దేవుడు సర్వాంతర్యామి. మనం ఎక్కడికి వెళ్ళి బాధపడితే అక్కడికి వస్తాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళి మొక్కితే అక్కడికి వస్తాడు. అంచేత ఈ సాయిబాబా అనే ఐకనైజేషన్ ఏదైతే ఉందో దాన్ని ముందు బ్రాహ్మణులందరూ విడిచిపెడితే మిగిలిన అందరూ కూడా వదలగలుగుతారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి ఎంత చెప్పినా ఉపయోగం ఉండదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లే బ్రాహ్మణుడు అదో ఆయన పంతులు గారే వెళ్తుంటే ఇప్పుడు క్రిస్టియన్లు అదే మాట పట్టుకుని ఎంతోమంది పూజారుల్ని మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఒక పూజారి మారితే ఆ వెనకాల వాళ్ళందరూ మారిపోతారని. అంటే వాళ్ళు మన శత్రువుకి అంత బలంగా తెలుస్తోంది. మనకి తెలియకపోవడం, బ్రాహ్మణులకు తెలియకపోవడం ఇంకా అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. ఎందుకంటే జ్ఞానానికి ముద్ర అయిన బ్రాహ్మణుడు ఎప్పటికప్పుడు తన జ్ఞానంతో తెలుసుకుంటూ ఉండాలి. సమాజంలో జరుగుతున్న సమస్యలు వాటికి ఏ విధంగా సొల్యూషన్ చేయాలనేది. ఆ విధంగా జ్ఞానపరంగా అతను మార్పు చేయాలి. జ్ఞానపరంగా అతను మార్పు చేయకపోతే సమాజం నాశనం అయిపోతుంది. తద్వారా ఆ నాశనం తిరిగి ఆ బ్రాహ్మణుడి దగ్గరకు కూడా వస్తుంది. అంటే వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. అంచేత ఇప్పుడు వెంటనే చేయవలసిన పని ఏంటంటే సాయిబాబా గుడిలో ఎవరైతే పనిచేస్తున్నారో బ్రాహ్మణులు వాళ్ళు వెంటనే ఉన్న పడంగా సాయిబాబా గుడిని వదిలేసి దగ్గరలో ఉన్న చిన్న రామాలయం, ఆలయాలే లేవు అంటే ఓ చిన్న చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, మారేడు చెట్టు, ఇవన్నీ దేవతా వృక్షాలే. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చేసుకోమని రోజు ఆయన చేసుకునే నిత్యాభిషేక చర్చలు లేవు. అక్కడికే వస్తుంది పరమాత్మ. అక్కడి నుంచే వస్తుంది సత్కరమైన ధనం 2 రకాలుగా వస్తుంది. ఒకటి సన్మార్గ ధనం, రెండో దుర్మార్గ ధనం. సన్మార్గ ధనం కష్టం ద్వారా ధర్మబద్ధంగా వస్తుంది. దుర్మార్గ ధనం దోపిడీల ద్వారా ఇలాగ వస్తుంది. సన్మార్గంగా వచ్చిన రూపాయి అయినా సరే మనల్ని సక్రమంగా బతికినిస్తుంది. దుర్మార్గంగా వచ్చిన కోట్ల రూపాయలైనా మనకు కష్టాలనే తెస్తాయి. అంచేత ఈ విషయాన్ని బ్రాహ్మణులు గుర్తించాలి. బ్రాహ్మణుల్లో మార్పు రావాలి. బ్రాహ్మణుల్లో మార్పు రానంత వరకు ఈ సాయిబాబా లాంటి మహామారులు ఈ హిందూ సమాజాన్ని అలా సర్వనాశనం చేస్తూనే ఉంటాయి. అందువలన మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు సాయిబాబా గుడిలో పనిచేస్తున్న బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లక్షల మంది అయితే లక్షల మంది, కోట్ల మంది అయితే కోట్ల మంది ఉన్న పడంగా వ్యవస్థను వదిలేసి మీరు దగ్గరలో ఉన్న ఇంకో దేవాలయానికి వెళ్ళండి. చాలు మనం ధర్మస్థాపనకు ఉపయోగపడినట్లే. లేకపోతే గుర్తుపెట్టుకోండి, గోహత్యలో భాగస్వామ్యం తీసుకున్నట్లే. గోహత్యలో భాగస్వామ్యం ఎందుకంటే ఈ సాయిబాబాలను ఎప్పుడైతే పోషించడం మొదలుపెట్టామో వాళ్ళందరూ గోహత్య చేసేవాళ్ళే. వాళ్ళు మీకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అయోధ్య రామ మందిరం కనిపిస్తుంది. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సాయిరామని పేరు పెట్టుకు తిరుగుతున్నాం. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఈ వీళ్ళకి మాత్రం మదర్సాలకి వాటికి మాత్రం విస్తృతంగా డబ్బు ఇస్తున్నారు. అంచేత మనకు ఉపయోగపరచడం, మనకి శత్రువుకు ఉపయోగపరించాలండి. ఈ పని ఏదైతే ఉందో దాన్ని బ్రాహ్మణులు మొట్టమొదటిగా మార్చవలసిందే. అప్పటి వరకు ధర్మం మారదు. సర్వే జనా సుజనో భూత్వా సుఖినో భవంతు. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.